ఈ దేవుని మాటలు మనము చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యము లేక అనేక మంది చెరపట్టబడిపోతున్నారు. అంటే ఎవరితో చెరపట్టబడుతున్నారు? లోకములో వ్యసనాలకు, పాపానికి, దుష్టత్వానికి, భక్తిహీనతకి, ఇటువంటి వాటికి లోనైపోతున్నారు. ఎందుకంటే వాక్యము లేదు కనుక. వాక్యం ఉంటే మళ్ళీ గద్దిస్తుంది. ఆ వాక్యం లేనప్పుడు మనం చేసే తప్పును మనకు గుర్తు చేయదు. అపవాది ఎప్పుడు మనల్ని సమర్థిస్తుంది. నువ్వు చేసేది రైటు, నీదే కరెక్టు, నీదే నిజము, అవతల వాళ్ళు తప్పు అంటుంది. కానీ మనలో ఆత్మ ఉంటే చిన్న విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తా. చిన్న విషయం కూడా నోటంట చిన్న మాట వచ్చినా సరే ఏంటి అంటుంది. అదే ఆత్మ ఉన్నది లేనిది మనకు తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే వాక్యం అంటే ఇవాళ మనలను మహోలోకానికి తీసుకెళ్లేదిగా మనం చూస్తున్నాం. మంచిది. మహోలోకానికి వాక్యం మనం తీసుకెళ్ళాలంటే భూమి మీద మన బ్రతుకు కూడా వాక్యాన్ని అనుసరించి ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఎందుకంటే పైకి వేషధరణను లోపల నటన ఉంటే దేవుడికి ఇష్టం ఉండదండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే నేటి కాలములో క్రైస్తవులుగా క్రీస్తుని ధరించిన అనేకులు ఎలా ఉన్నారంటే తెలుసండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక మాట రాయించాడు. అందరూ తెలుసు మాట. యోహాను సువార్త 14:6 బైబిల్ తీయక్కర్లా కూడా చెప్పేస్తాం మాట మనం. అమ్మా ఏంటన్నమాట? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏమ్మా? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనగానే జనం ఏమనుకున్నారంటే యేసును నమ్మేశాం, యేసు మనవాడు, యేసు నావాడు, కాబట్టి ఆయన ద్వారా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మనము పరలోకం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిలువ మీద ఉన్న దొంగను తీసుకుపోయాడు కదా. ఒక్కసారి అన్నందుకు దొంగను తీసుకుపోయాడు. ఇన్నిసార్లు అడిగితే మనం తీసుకెళ్ళడా? మనం తీసుకెళ్ళడా అనుకుంటున్నారు క్రైస్తవ ప్రపంచము. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అక్కడ నేనే అనే మాటను 3 మాటలకు మనము దానిని అన్వయించాలి, దాన్ని చేర్చాలి. ఒకటి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. కాబట్టి నేనే మార్గము అంటే మరి ఒక మార్గము అనగా ఇవాళ ప్రపంచము ఎలాగ ఆలోచిస్తుందంటే పరలోకానికి యేసుక్రీస్తు ఒక వారధి లేదా ఒక రోడ్డు లేదా ఒక వే కింద ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇప్పుడు మనం భీమారం వెళ్ళాలి. ఏ మార్గం గుండా వెళ్ళాలి? వీరవాసరం మీదుగా రోడ్డు పట్టి వెళ్ళిపోవాలి కదా. రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే భీమారం వెళ్ళిపోతామా? రోడ్డు భీమారమే ఉంది కదా, మధ్యలో దారిలో కదా, డైరెక్ట్గా భీమారమే రోడ్డు. అది ఇంకెక్కడికి మలుపులు లేవు, ఏమీ లేవు. మరి రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే డైరెక్ట్గా భీమారం వెళ్తాం వెళ్ళమా? రోడ్డు ఎట్టుకుంటే వెళ్ళిపోతాం వెళ్ళమా? వెళ్ళలేము అని నేను చెప్తాను. వెళ్ళం. నువ్వు రోడ్డు పట్టుకుని వెళ్ళవు. రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డే కాదని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయావనుకో, కళ్ళు మూసి వెళ్ళిపోయావనుకో, రోడ్డు ఈ పక్కన మనిషి ఆ పక్కన వెళ్ళామనుకో, లేదా రోడ్డుకి అట్టదిడ్డి మరి బైకులు తోలుతున్నాడు కుర్రోళ్ళు, చచ్చిపోతాడు, ఎంతమంది చెంపతి వెళ్తుంది, ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతున్నాడు, భయమేస్తుంది. ఆయన చూసి బండి ఆపవలసి వస్తుంది. ఏంటి? భీమారం వెళ్ళాలంటే రోడ్డు ఉంది, కానీ ఆ రోడ్డు భీమారం వెళ్తుంది. కానీ వీరవాసరం బయలుదేరిన అందరూ భీమారం వెళ్ళరు. సరిగ్గా నడవకపోతే
సరిగ్గా చూసుకపోతే మధ్యలోనే చాలామంది ఆగిపోతారు. అంటే భీమారం వెళ్ళాలంటే మనం చాలా జాగ్రత్తగా ఇరువైపులు చూసుకుంటూ, మార్గాన్ని చూసుకుంటూ, అడ్డంకులు చూసుకుంటూ, ట్రాఫిక్ చూసుకుంటూ, ఇవన్నీ మనము జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళినప్పుడే ఆ గమ్యస్థానాన్ని మనము చేరగలము. కరెక్ట్ కదా? ఇప్పుడు నేనే మార్గం అన్నాడు కదా యేసు. మరి యేసును నమ్మితే పరలోకం వెళ్ళిపోతామా? నేనే మార్గం అన్నాడు కదా, యేసు నమ్మితే పరలోకం వెళ్ళిపోతామా? యేసును నమ్మితే పరలోకం వెళ్ళిపోవండి. యేసును మనం ఏం చేయాలి? వెంబడిస్తే పరలోకం వెళతావు. నేనే మార్గం అన్నాడు కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఆయనే మార్గము, ఆయన నమ్మేశాం, దొంగను తీసుకెళ్ళినట్లు నన్ను కూడా చేతితో తీసుకుపోతాడు అనేటువంటి బద్ధకములో ఈ క్రైస్తవ ప్రపంచం ఉందండి. ఆలోచన చేయండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పటానికి ఆ భావాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాము. ఆ 3 మాటల్లో ఉన్న భావాన్ని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా నేనే మార్గము అనే మాట గురించి మనం ఆలోచించినట్లయితే, ఆయన మార్గం అనగా ఒక రోడ్డు, ఒక వే అనుకున్నాం అనుకోండి. ఆ వేలో మన ఇష్టానుసారముగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళము? గమ్యస్థానం మనము చేరలేమండి. ఎలాగెళ్ళాలి? జాగ్రత్తగా వెళ్ళాలి. ఇరువైపులా చూసుకుంటూ అన్ని అనుసరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మనం వెళ్ళినప్పుడే ఆ గమ్యస్థానాన్ని మనము చేరుకోగలము. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచిస్తే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అందరూ తీసుకోండమ్మా. 21వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరును తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు ఒక మాదిరి వెంచి వెళ్ళిపోయెను కదా. ఇప్పుడు పరలోకానికి మార్గం ఎవరు? యేసు కదా. పరలోకానికి మార్గం యేసు అంటే ఒక రోడ్డు, ఒక వే యేసు అని మనం అంటున్నాం కదా. ఇప్పుడు ఆ పరలోకం వెళ్ళాలంటే, ఆ మార్గంలో వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమంచబడమ్మా? ఒక మాదిరి. ఏంట మాదిరి? ఏంట మార్గము? ఆయనే కదా. మార్గం ఎవరు? ఆయనే మార్గము. మాదిరి అంటే దాన్ని ఏమంటే ఒక సాదృశ్యము, లేదా దాన్ని ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ ఆయన చూపించి వెళ్ళిపోయాడు. మాదిరి అంటే ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఒక మార్గం అనమాట. అంటే ఒక సూచనను, ఒక నిబంధనను మీకు ఇచ్చైనా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము మార్గము గుండా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆ మాదిరి ఏంటో మనము తెలుసుకొని ఆ మాదిరి ప్రకారం మనం బ్రతకాలి. ఒకసారి చూడండి, ఇక కింద చూడండి. ఏంటి మాదిరిని చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడయు మధులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడయు ఎదురింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు మార్గము, యేసును ధరించామని అనుకుంటున్నాం. ఆ మాదిరి మనలో ఉన్నదా లేదా ఒకసారి మనం పరిశీలించాలి. ఒకటి, ఆయన ఏమి లేదు. మరి మనలో ఏంటి? యేసు మాదిరి అన్నప్పుడు ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నావంటే ఏముండకూడదు? నీళ్ళు కూడా పాపం ఉండకూడదు. రెండోది ఏమన్నాడమ్మా? రెండోది, ఆయన నోట ఏ కపటము లేదు. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా ఆయన మాట్లాడేవాడు, కపటము లేనివాడు, అందరినీ సమానముగా ప్రేమించి అందరితో సమానముగా ఉండేవాడు. ఇటు పాపులను ద్వేషించలేదు, పరిశుద్ధులను ప్రేమించలేదు. పాపులను కూడా ఆయన ఏం చేశాడు? రక్షించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా
ఆలోచన చేయండి. ఆయన నోట ఏ కపటము లేదు. ఇంకేమన్నాడు? ఆయన శ్రమ పట్టబడియు అమ్మా ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన ఏమన్నాడంటమ్మా? దూషింపబడియు. అలా యేసుక్రీస్తుని ఎన్ని అవమానాలు చేశారు, ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. కానీ ఏమన్నాడైనా యెషయా గ్రంథములో? ఇదిగో నోరు తెరవలేదు. మరి మనము ఎవరు తిడితే మనం ఎలాగ ఉంటున్నాం? మౌనంగా ఉంటామండి. ఒకటికి 2 వేస్తాం, వీలుంటే 3 వేస్తాం కదా. చూడండి, ఆయన దూషింపబడియు బదులు దూషించలేదంట. శ్రమ పెట్టబడియు బెదరక న్యాయముగా దేవునికి అప్పగించేస్తాడంట. ఆలోచన చేయండి. ఏంటి, యేసుక్రీస్తుని ఆ గల్గోత మీద సిలువ వేసినప్పుడు సిలువలో పడి కూడా ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అంటున్నాడండి. ఒక్క మాట కదండి, చాలా మాటలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో మనుషుల పట్ల, పాపుల పట్ల, ఇతరుల పట్ల దేవుడికి విజ్ఞాపన చేసి వాళ్ళు రక్షించమని వారి కొరకు ప్రాధేయపడిన ప్రార్థనలో ఎన్నో ఉన్నాయి. ఆహార మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఏంటి ఆ మాదిరి అని మనం ఆలోచిస్తే, పాపము చెయ్యకూడదు. మనం ఏం చేయకూడదు? దూషింపకూడదు, కపటం ఉండకూడదు. ఏంటి, దేవునికి అప్పగించాలి. ఎందుకంటే న్యాయము తీర్చేవాడు ఆయనకి అప్పగించాలి. అది మాదిరి. మరి ఆ మాదిరి నేటి క్రైస్తవ ప్రపంచంలో దేవుని బిడ్డలుగా పరలోకానికి సిద్ధపాటు కలిగిన మనలో ఉందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అదే పేతురు పత్రిక 2వ పేతురు 1:2 చూడండి. చూడండి, అక్కడ చూడండి మేడమ్మ. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి, జీవమును, భక్తిని, కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టే అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అంటే ఇక్కడ యేసు ఒక మాదిరి, ఒక మార్గము, పరలోకానికి మనం అనుకుంటున్నాం కదా. మరి ఆ పరలోకానికి మాదిరి, మార్గం అని యేసు అనుకుంటున్నాం. ఆ యేసును ధరించిన నీలో ఆ యేసుని గురించి ఏమి కావాలంట? అనుభవ జ్ఞానము కావాలంట. ఏంటి అనుభవము? వాక్యములో అనుభవం కాదండి, ప్రార్థనల అనుభవం కాదండి, పాటలతో అనుభవం కాదండి. ఏమనుభవం కావాలి? ఏమనుకోవాలి? ఆయన గుణ అతిశయం, ఆయన లక్షణాలు అంటండి. ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్లో మనకు అనుభవం రావాలి. ఆయన లక్షణాల్లో మనకు అనుభవం రావాలి. ఓహో, యేసు అంటే ఇది కదా. ప్రేమకు నిజస్వరూపం అంటాం. ఇలాగ రకాలు చెప్తాం యేసుక్రీస్తు గురించి. ఆయన జీవించిన జీవిత విధానములో ఎన్నో లక్షణాలు, ఎన్నో క్యారెక్టర్, ఎంతో పరిశుద్ధమైన క్యారెక్టర్ కలిగి జీవించాడండి. అటువంటి లక్షణాలు, అనుభవం మనకు రావాలి. యేసు అనగా అని నాకు వాక్యం బాగా చెప్తానండి, నేను పాటలు బాగా పాడతానండి, నేను ప్రార్థన బాగా చేస్తానండి, ఇవి కాదు. ఆయన లక్షణాలు ఏం రావాలి? నీలోకి వచ్చేయాలి. ఆ లక్షణ అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయన మాత్రం అవుతాడు మనకి. ఇవేమీ చేయకుండా లోకములో మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి. ఏమన్నాడు దేవుడు మత్తయి సువార్తలో? అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి పొండి. ఏంటి, అక్రమం చేయడానికి వాళ్ళు వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? నరహత్య చేశారా? ఏం చేశారా వాళ్ళు? దొంగతనము చేయలేదే, వ్యభిచారము చేయలేదే, నరహత్య ఏమి చేశారా వాళ్ళు? ఏం చేశారమ్మా? ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పిన క్రమ ప్రకారం మాత్రము నడవటలేదు. ఆయన లక్షణాలేంటో, ఆయన గుణాలేంటో, ఆ గుణాతిశయంలోకి వెళతలేదు, ఆ గుణాతిశయ అనుభవంలోకి వెళతలేదు. యేసుక్రీస్తుని ఎలా జీవించాడు, మనం ఎలా జీవించాలి, ఆయన ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతకాలి, ఇటువంటి స్థితిలోకి వెళ్ళకుండా
లోకములో బద్ధకస్తులుగా ఏంటి సుఖాన్ని అనుభవించేవారుగా, ఇలా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పాలంటే. ఏంటి సుఖాన్ని అనుభవించేవారుగా, బద్ధకస్తులుగా, స్వార్థపరులుగా, అసూయులుగా చాలా ఉన్నాయి క్యారెక్టర్ చెప్పాలంటే. వీటిలో మగ్గిపోతూ మాత్రమే అన్నాడమ్మా, ప్రభువా 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 అని పిలుస్తూ ఉన్నారంట. ఏంటి ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు. నువ్వు వాక్యం చదువుతున్నావంటే ఆ వాక్యం నీకేం రావాలి? వాక్యం వింటున్నారంటే ఏం రావాలి? పాట పాడుతున్నావంటే ఏం రావాలి? ప్రార్థన చేస్తున్నావంటే ఏం రావాలి? క్రీస్తు లక్షణాలు మనకు వచ్చేయాలి. వాక్యం అదే చెబుతుంది, ప్రార్థన అదే నేర్పుతుంది. పాటల్లో కూడా పెద్దలు ఆ క్రీస్తుని గురించి భావాలే తట్టారండి. ఇవన్నీ కూడా మార్పులు. అది మనలోకి రావాలి. ఆ గుణాతిశయంలోకి మనం రావాలండి. ఆ గుణాతిశయము, అటువంటి ఆ లక్షణాల అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి ఎలాగ ఉంటాడమ్మా? మాదిరిగా ఉంటాడు, మార్గముగా ఉంటాడు. ఆ లక్షణాలు నీళ్ళు లేకపోతే, అనుభవం నీళ్ళు లేకపోతే, ఆ రీతిగా నువ్వు ఆలోచించకపోతే ఏంటి ఆ మాదిరి మనలో ఏముండదు? ఉండదు. మార్గం అని చెప్పుకుంటాం తప్ప ఆ మార్గంలో మనం ఏం చేయలేము, ప్రయాణం చేయలేము. భీమవరం వెళ్ళాలంటే రోడ్డు మీద ఏం చేయాలి మనము? అనుభవం కావాలి. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఎక్కడ గొయ్యి ఉంటుంది, ఎక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ రైల్వే గేట్ ఉంటుంది, ఏంటి ఎక్కడ ఎవరు అడ్డంగా వచ్చేస్తారు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అనుభవములోకి మనం వెళ్ళాలి. క్రీస్తు అనుభవంలోకి వెళ్ళిపోతే ఆయన లక్షణాలు మనలో ఉంటే ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో ఎలా బ్రతకాలో మనకి అర్థమవుతుంది. ఇవాళ క్రైస్తవ ప్రపంచము క్రీస్తు వారిని చెప్పుకుంటూ క్రీస్తు కొరకు ఎందుకు బ్రతలేకపోతున్నారంటే ఇదిగో సంగతులు ఏం చేస్తారంటమ్మా? పైనే చూస్తూ ఉన్నారన్నాడు పౌలు గారండి. సంగతులు ఎక్కడ చూస్తున్నాడమ్మా? పైనే చూస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళటలేదు, ఆయన అనుభవంలోకి వెళ్ళటలేదు, ఆయన లక్షణాలు నేర్చుకోలేకపోతున్నారు. కానీ ఆయనే మార్గం అన్నంతరాన్ని వెళ్ళిపోవు. మార్గము ప్రకారం వెళ్ళాలంటే దేవుని కొరకు నువ్వు ఆలోచన చేయాలి. అందుకే 4:1 అంటాడు పేతురు రాసిన పత్రిక 4:1 కూడా చూసినట్లయితే మొదటి పత్రిక 4:1 కూడా చూడండి ఏమన్నాడమ్మా? అమ్మా, క్రీస్తు శరీరమందు శ్రమపడడం కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించు కొనిడి. క్రీస్తు ఏం చేయడమ్మా? శ్రమపడ్డాడు. ఎక్కడా? శరీరముతో ఉండగా దేవుని కోసము, సర్వ ప్రజల కోసము, పాపను రక్షించడం కోసము ఆయన ఎంతో శ్రమపడ్డాడండి. మీరు కూడా ఏం చేయాలంటమ్మా? అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలంట. క్రీస్తు శ్రమలు ఆయుధంగా ధరించుకోవాలంటండి. అటువంటి రీతిగా మనం బ్రతకాలి. ఆ శ్రమలు మనం పడకుండా, కష్టాలు పడకుండా, బాధలు పడకుండా, ఇబ్బందులు పడకుండా పరలోకం ఇవ్వాలంటే మాత్రం దేవుడు ఇవ్వడండి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు కొరకు అస్సలు శ్రమ పడకుండా ఎలాగా పరలోకం పొందేయాలని చాలామంది చూస్తూ ఉన్నారు. లోకంలో చాలామంది ఉన్నారండి. శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? సువార్త కొరకు శ్రమ, దేవుని పనిలో శ్రమ, దేవుని సన్నిధికి వెళ్ళడంలో శ్రమ, వాక్యం చెప్పడంలో శ్రమ, పాటలు పాడటంలో శ్రమ, ప్రార్థన చేయటంలో శ్రమ, ఇలా దేవుని సంబంధమైన శ్రమలు. ఆయన దేవుని కొరకు ప్రజలు రక్షించడంలో ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని బాధలు పడ్డాడండి. అందరూ తినేశారు. ఎవరికి అట్లేదు? ఎందుకని అందరూ తినేశారు, శిష్యులు సహా తినేశారు. కానీ ఆయనకి ఆపలేదు పాపం. నువ్వేం తెచ్చావా పేతురు? నువ్వేం తెచ్చావు యాకోబు? నువ్వేం తెచ్చావు యోహాను? అయ్యో నేనేం తేలేదు, నేనేం చదువుతున్నారు. జ్ఞాపరాదా? కొండ మీద ప్రసంగంలో ఆయన భోజనం గురించి అడుగుతున్నారు. నువ్వు తెచ్చావు అని అర్థం ఏంటి? అందరూ తినేశారు ఆల్రెడీ. ఆయన ఏమన్నాడు? ఏం కంగారు పడకండి అయ్యా, ఆ పని చెయ్యటం అంటే ఆకలితో ఉన్నాడు అండి, బాధలతో ఉన్నాడు, ఇబ్బందులతోనండి. చాలా గొప్పవాడండి ప్రభు అండి. అట్టి మనస్సు కలిగిన క్రైస్తవులు ఈ లోకంలో ఎవరున్నారండి? ఉండాలి. అట్టి మనస్సును మనం ధరించుకోవాలి. అట్టి మనస్సును, అట్టి మాదిరిని మనం ధరించుకోకపోతే ఆ మహాలోకానికి మనము
వెళ్ళలేమండి. మార్గము మార్గము మార్గం అనుకుంటే సరిపోదండి. ఆ మార్గం అంటే ఆయన గుణాతిశయాల లక్షణాలు, ఆయన మాదిరిగా ఉంచేటువంటి స్థితి మనలోకి వచ్చేయాలి. ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. రెండో మాటకు మనం వెళ్దాం. ఇంకోటి ఏంటమ్మా? నేనే సత్యమును. ఏంటన్నాడమ్మా? నేనే సత్యము. సత్యం అనగా మనం ఏమంటాం? వాక్యము. వాక్యం అనగా యేసు కదా. సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా సత్యము. ఈ మాట ఎప్పుడు తెలిసింది మనకి? కొత్త నిబంధనలో తెలిసింది. మరి పాత నిబంధనలో సత్యం అంటే ఏంటి? సత్యం అనగా వాక్యం అని పాత మంది అక్కడ రాయబడి ఉంటుందా? సత్యం అనగా ధర్మశాస్త్రం, విధులు కదా, మంచిదే. కానీ ఇక్కడ సత్యం అంటే ఆయనే, వాక్యమే, కాదంటలేదు. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సత్యము అంటేనండి నిజము. ఇజ్ ఇట్ ట్రూ? ఏం తెలుసండి? నిజము. నిజము. నిజానికి నిలువెత్తు రూపం ఎవరు? యేసు. యేసును చూస్తే ఏం కనపడుతుంది? ఈయన చాలా సత్యవంతుడు. చాలా సందర్భం చూడండి, నువ్వు సత్యవంతుడు అని నేను ఎరుగుదును. ఏంటి ఇతను సత్యవంతుడని అతనికి ఎలా తెలుసు? వాక్యం పట్టనుకున్నారా? కాదు కాదు, నువ్వు చాలా నిజాయితీపరుడవయ్యా, నువ్వు చాలా నిజాయితీపరుడువు, నీలో అన్యాయమేమీ ఉండదన్నాయనా, నువ్వు సత్యవంతుడువు, నువ్వు సత్యవంతుడు అన్నాడండి. సత్యవంతుడు అంటే ఏం తెలుసండి? నిజము. నిజము అండి. నిజానికి నిలువెత్తు రూపం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఏ కపటము లేదండి. ఎంతెందుకు, యోహాను సువార్త 18వ అధ్యాయం మనకు తెలుసు. అక్కడ యేసుక్రీస్తు మరి పట్టబడిన తర్వాత ఎవరి దగ్గర తీసుకెళ్ళాడైనా? పిలాతు దగ్గరికి తీసుకుపోయారు. పిలాతు దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడ పిలాతు చాలా ప్రశ్నలు వేశాడు కదా, చాలా ప్రశ్నలు వేశాడు. వేసినప్పుడు ఏమన్నాడు ఆయన? నువ్వు రాజువా అని అడిగాడు. అవును, నీవన్నట్టే నేను రాజునే అన్నాడు. నువ్వన్నట్టే నేను రాజుని అన్నాడు కదా. సరే, ఎందుకు వచ్చే ఈ లోకంలో అంటే సత్యమును స్థాపించుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని. దేని స్థాపించడానికి వచ్చాడమ్మా? సత్యమును స్థాపించుటకు నేను ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. వెంటనే పిలాతు ఏమన్నాడు? అయితే సత్యం అంటే ఏంటయ్యా అన్నాడు. ఏమన్నాడమ్మా? సత్యం అంటే ఏంటి అంటే పిలాతు ధర్మశాస్త్రం తెలదా? పిలాతు ధర్మశాస్త్రం తెలియదంటారా? యూదులకు ధర్మశాస్త్రం ఉంది కదా. ఏంటి సత్యం అంటే ఏంటంటున్నాడు? సత్యం అనగా ఏంటి అనగానే యేసుక్రీస్తు వారు ఏ సమాధానము చెప్పలేదు. మరి సమాధానము చెప్పనప్పుడు ఏంటి సత్యం అనగా ఏంటి అని పిలాతు అడిగినప్పుడు సమాధానం చెప్పనప్పుడు పిలాతు ఏం చెప్పాలి? పిలాతు ఏం చెప్పాలి? తీర్పులు ఏం చెప్పాలి? ఇదిగో ఇతడు అడిగితే సమాధానం చెప్పలేదు, ఇతడు అడిగితే సమాధానము చెప్పడలేదు అని చెప్పాలి కదా. సత్యమనగా ఏంటి అని పిలాతు అడిగితే యేసుక్రీస్తు వారు ఏ సమాధానం చెప్పలేదు. కానీ 19వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అక్కడ పిలాతు ఏమంటాడు తెలుసండి? ఇతడు నిర్దోషి, ఇతని యందు ఏ కపటము లేదు. ఇదేంటండి? ఇతను నిర్దోషి, ఏ కపటము లేదు అని అంటున్నాడంటే ఏంటి అక్కడ? సత్యం అండి. ఇతను అంతా కూడా నిజం. ఇతను సత్యవంతుడు. ఇతరులు అబద్ధము లేదు, అన్యాయం ఏమీ కూడా లేదు, ఏ చిన్న తప్పిదం మీలో లేదయ్యా అంటున్నాడండి. ఎన్ని నేరాల మోపారు యేసుక్రీస్తు మీదండి. నేనే దేవుణ్ణి అన్నారండి. ఎన్ని నేరాలు, ఎన్ని అబద్ధాలు మోపారు యేసుక్రీస్తు మీదండి. ఒకటా రెండా? ఆ యూదులకు వచ్చిన అబద్ధాలు ఎన్నో మోపారు, కానీ ఏది కూడా నిలబడలేదు. నిజం ముందు అబద్ధం ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఏమైపోవాలి? బద్దలైపోతుందండి. అబద్ధం ఎల్లకాలము రాజ్యము చేయదండి. అబద్ధం ఎల్లకాలం ఉండదండి. నిజము ఎప్పుడైనా బయటకు వస్తామని చెప్తుంది. నిజం అంటే ఎలా ఉంటుందంటమ్మా? నిప్పు లాంటిది. నిప్పు లాంటిది ఎందుకంటారే?
నిజం నిప్పులాంటిదంట కదమ్మా, పట్టుకుంటే కాలిపోద్దనా? ఆలోచన చేయండి. ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు వారు సత్యము అంటే నిజానికి నిలువెత్తు రూపము. ఆయన వాక్యము సత్యమై ఉన్నది, నిజమై ఉన్నది. ఆ నిజమేంటో చూపించటానికి దేవుడి లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు. అందుకే యెషయా గ్రంథం 53వ వచనం చెప్తాడు, ఇదిగో ఆయన నోట ఏ కపటము లేదు, అన్యాయమేమీ కూడా లేదు. ఆయన దౌర్జన్యమునందాడు. ఆయన ఏ పాపము చేయలేదు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, నిందారహితుడని ఎన్ని పేర్లున్నాయండి ప్రభువారికి. ఎన్ని పేర్లు! పరిశుద్ధుడంట, నిర్దోషుడంట, నిష్కలంకుడంట, నిందా రహితుడు. ఇవన్నీ ఏంటనుకోరు? ఇవన్నీ ఎన్ని నిజానికి పేర్లండి. నిజము, సత్యం అంటే నిజము. నేనే సత్యము, నేనే సత్యం అంటున్నాడండి. ఆలోచన చేయండి. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే నేనే నిజము అని ఎవరైనా మన బ్రతుకులు అనగలమా? నేను నిజమండి, నిజానికి నిజ రూపం అంటామా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, ఎన్నిసార్లు మోసాలు వేస్తాం, ఎన్నిసార్లు వేసాలు వేస్తాం. నిజం మనం ఎక్కడ చెప్పగలుగుతాం? ఎక్కడ చెప్పగలుగుతాం? ఆలోచన చేయండి. నేను నిజమే చెబుతున్నాను అని అనగలమా? అంటాం కొన్నిసార్లు. కానీ నేనే నిజము, నా జీవితం చూడండి, నా బ్రతుకు చూడండి, నేనే నిజము అని మనం అనగలమా? ప్రభు అంటున్నా, నేనేనయ్యా నిజానికి నిజస్వరూపము నేనే. ప్రభువు ఏ నిజమైతే, ఏ సత్యాన్నైతే కోరుకున్నాడో, అయ్యో వాక్యము సత్యము. సత్యం అంటే నిజాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాను. ఎందుకంటే భూమి మీద ఏముంది? అన్యాయం ఉంది, అక్రమం ఉంది. భూమి మీద అబద్ధం ఇలా ఎన్నో స్థాపించబడిపోయినవి. వీటిలో పడి ప్రజలు సత్యాన్ని, నిజాన్ని మర్చిపోయి ఏమైపోతున్నారు? కొట్టుకుపోతున్నారు. అందుకే సత్యమును స్థాపించుటకు ఈ లోకానికి వచ్చి తిని. పరలోకం ఎవరు వెళ్తారు? అమ్మా పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే అబద్ధం ఆడిన వారు, నిర్దోషులు, నిజంగా బ్రతికిన వారు, పవిత్రులుగా బ్రతికిన వారు. ఇవన్నీ దేనిలో వస్తాయి? నిజము. నిజము, నిజానికి నిలువెత్తు రూపం అండి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. నేనే సత్యమునై ఉన్నాను అన్నాడండి. సత్యమును స్థాపించుటకి లోకానికి వచ్చాడు. నిజమే. ఎందుకంటే యేసును చూస్తే ఎటువంటి వారైనా మరి కరిగిపోవలసిందండి. నిజానికి ఆయనేనండి. ఆలోచన చాలా సందర్భాన్ని చూస్తూ ఉంటామండి. ఏంటి, ఎక్కడ చూడండి ఆయన అన్యాయపు తీర్పు నొందాడు తప్ప చేసిన తప్పుకు ప్రతిఫలం ఉందని ఎక్కడ ఒక మాట ఉంటుందా? ఎక్కడ ఉండదు. నిజము. ఆయన బ్రతుకంత నిజము, ఆయన బ్రతుకంత యథార్థము. మరి అటువంటి బ్రతుకు మన బ్రతుకుల్లో ఉందా? మన బ్రతుకులో ఉందా? మాదిరుందా? సత్యమనగా వాక్యాన్ని చదివేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానించేస్తున్నాం కాదు. వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు ఈ వాక్యము ఏమవ్వాలి? నీలో నిజాన్ని నిలబెట్టాలి. నీలో నిజమెత్తు రూపంగా నిలబడాలి. నీలో అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. అందుకేనండి యేసు ఈ లోకానికి వచ్చింది. అందుకే వాక్యం మనకిచ్చింది. సత్యం అనగా ఆ వాక్యము కాదు. ఆ వాక్యం చదువు మంచిదే. ఎందుకంటే చదివి వాక్యం ఏం చేయాలి? నిన్ను ఏం చేయాలి? నిలువెత్తు రూపముగా నిలబెట్టాలి. వాక్యము నీలో ఏముండకూడదు? అపవిత్రత ఉండకుండా నేనేం చేయాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఏం చేయాలి? ఈ వాక్యం మనల్ని చెయ్యాలండి. ఆ లక్షణం మనలో ఉందా? ఆలోచన చేయండి. ఎందుకంటే బైబిలు అనగా దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి బైబిల్ అండి. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనలో ఏ దోషము లేదని చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే నేనే జీవము. జీవం అంటే చావు లేనివాడు,
ఎల్లవేళలా బ్రతికేవాడు కదా. ఇప్పుడు మనం చావున్న వాళ్ళమా? మనకు చావుందా? మనకు కూడా చావు లేదు. ఆత్మకు చావుందా? ఏమ్మా, ఆత్మకు చావు లేదు. మా ఫస్ట్ మరణం ఆయన మరణించాడు, మరణం మరణిస్తాం, అందరూ మరణించాలి. ఇప్పుడు ఆయనే జీవము. జీవం అనగానే ఇవాళ ప్రపంచం ఏంటంటే ఉందంటే, ఆయన జీవము కాదా, జీవ జలములు ఆయన దగ్గర ఉన్నాయి కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆ నీళ్లు తాగేస్తే ఏమైపోతాం? మనము కూడా జీవించేస్తామనుకుంటున్నారా? ఆయన ఎవడమ్మా? జీవమునై ఉన్నాడు. జీవం అంటే ఎల్ల కాలము జీవించేవాడు, మరణము లేనివాడు. మరణము లేనివాడు, జీవమునై ఉన్నాడు. మనము కూడా అటువంటి జీవముగా మనము మారాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పాతాళంలో మరణం ఉందా లేదా? అది రెండవ మరణము. మరణం అంటే శాశ్వత మరణం కాదండి, ప్రతిరోజు చస్తూనే బ్రతికే మరణం అదండి. ప్రతిరోజు చస్తూ మరకం అది రెండవ మరణం అంటాడండి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి సామెతల గ్రంథములో 12వ అధ్యాయంలోకి వెళ్తే, మనము సామెతలు గ్రంథము 12వ అధ్యాయంలోకి వెళ్తే 28వ వచనములో అక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఒక చక్కటి మాటను రాయిస్తున్నాడు. చూడండి 12:28 చూడండి. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదంటండి. ఇప్పుడు జీవము ఎక్కడుందంట? ఎక్కడుందమ్మా? నీతి మార్గములో ఉంది. ఎక్కడుంది మార్గం? జీవము. నీతి మార్గము అంటే యథార్థముగా, నీతిగా, పరిశుద్ధతగా జీవించేటువంటి మార్గములు ఏముంది? జీవముందండి. అది అంతము లేనిది, శాశ్వతమైనది. కాబట్టి దాని త్రోవలో ఏమడమ్మా? మరణమే లేదంట. దాని త్రోవలో మరణమే లేదంటండి. ఆలోచన చేయండి, యేసు క్రీస్తు వారిని మరణం బంధించగలిగిందా? మరణమేమి ఆయన బంధించలేదు. మరి మనము కూడా ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే మరణం మనల్ని బంధిస్తుందా? మనల్ని కూడా బంధించదండి. ఎందుకంటే ఆయన ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో మనము కూడా తిరిగి లేపబడి నిత్య జీవానికి మనము చేరిపోతాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఆలోచిస్తే ఏంటి మరి ఆయన మార్గం అనగా, మాదిరి అనగా, ఆ లక్షణాలు, ఆ మార్గము, ఆయన ఎలా జీవించాడో ఆ జీవన విధానం మనలో ఉండాలి. సత్యం అనగా వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం మళ్ళీ ఏం చేయాలి? క్రీస్తు వల్లే నిలువెత్తు నిజస్వరూపంగా మనలను నిలబెట్టాలండి. ఈ రెండు మనలో ఉన్నప్పుడు ఇదిగో జీవం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. నేనే జీవమునై ఉన్నాను అన్నాడని. జీవమునై ఉన్నాను. ఆయన చూడండి, నీతి మార్గములు ఏముందంట? జీవముంది. మరి నీతి మార్గం ఎక్కడుంది? లోకంలో ఎక్కడ ఉందా? లోకములు ఎక్కడ లేదు నీతి మార్గం. ఎక్కడుంది? మన ప్రభువు అయిన యేసులోనే ఉంది నీతి మార్గము. ఎక్కడుందమ్మా? ఆయన మార్గము అన్నాడు కదా, ఆ మార్గములో నీతి తత్వం ఉంది. నీతి మార్గంలో జీవం ఉందంటే యేసును మనం వెంబడిస్తే, యేసును అనుసరిస్తేనే మనం ఏం పొందుతాము? జీవము, నిత్య జీవం పొందుతాము. అనుసరించడం అంటే పై చెప్పాను కదా, ఆ రెండు లక్షణాలు, అటువంటి గుణాతిశయాలు మనలో ఉండాలి. ఒకసారి రోమపత్రికలోకి వెళ్దాం. పౌలు గారు రోమిలకు రాస్తూ 8వ అధ్యాయములో 10వ వచనములో ఒక మాట అని చెప్తున్నా. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం అమ్మా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది కదా. ఇలా చూసాం. నీతి మార్గంలో ఏమి లేదు. నీతి మార్గంలో ఏముంది? జీవం ఉంది.
దానికి ఏమి లేదు, జీవానికి మరణము లేదన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన క్రీస్తు మీలో ఉన్న ఎడలా ఎలాగుండాలి, మనలో అయినా ఎలాగుండాలి అమ్మా, ఎలా ఉండాలి? ఈ బైబిల్ అంతా చదివేసి గుండెల్లో దాయేసుకోవాలా? పాటలన్నీ నేర్చేసుకొని గుండెలో దాయేసుకోవాలా అండి? ఎన్ని పాటల పాట నేర్చుకుని గుండెలో దాచుకున్నా ఏ ఉపకారం ఉండదు. బైబిల్ అంతా చదివేసి గుండెలో దాయేసుకున్నా ఏ ఉపకారం ఉండదు. ఏముండాలి? క్రీస్తు మనలో ఉండాలంటే ఆయన లక్షణాలండి, ఆయన క్యారెక్టర్ మనలో ఉండాలి, ఆయన చూపించిన మాదిరి మనలో ఉండాలి. ప్రపంచం ఇది మర్చిపోయింది. ఏది మర్చిపోయింది? ఆయన వలె జీవించాలని విధానం మర్చిపోయింది. బైబిల్ చదివేద్దాం, ప్రార్థనకి వెళ్ళిపోదాం, ఏం పర్లేదు అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన నువ్వు అనుసరించకపోతే, ఆయన మార్గంలోకి మనం వెళ్ళకపోతే ఎన్నాళ్ళు ఈ లోకం బతికినా వ్యర్థమేనండి. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అందుకే ఏమన్నాడు అమ్మగడ, ఏమన్నాడు? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాప విషయం మృతమైపోద్ది. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందామో అప్పుడు మన శరీరం ఏమైపోయిందంట? మృతము. మృతం అంటే చచ్చిపోయింది, ఇంకా దాంతో పని లేదు, చచ్చిపోయింది. పాపపు జీవితం అంతా కూడా మృతమైపోయింది. కాబట్టి మీ శరీరం ఏమైపోయిందంట? మృతమాయను. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏదమ్మా? ఆత్మ. దేని విషయమై? నీతి విషయమై. నీతి అంటే నిజాయితీ, సత్యము, వాక్యము, నీతి, యథార్థత. ఏంటి? నీతి విషయమై జీవము కలిగి ఉంది. అంతే తప్ప లోకములో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవం ఇచ్చేయమంటే రాదండి. జీవము కావాలంటే వీళ్ళేం కావాలి? నీతి కావాలి, పరిశుద్ధత కావాలి, నిజాయితీ కావాలి. ఎందుకంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఏమిచ్చాడైనా? ఏమిచ్చాడమ్మా? జీవ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడండి, జీవ కిరీటం. కాబట్టి ఈ జీవము మనకి రావాలంటే ఏం చేయాలన్నమ్మా? నీతిగా, నిజాయితీగా, యథార్థతగా బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు యేసు నిత్య జీవానికి వారసుడు అయ్యాడంటే, అనేక మందిని నిత్య జీవాన్ని నడిపిస్తున్నాడంటే ఆయన ఎలా బ్రతికాడు ఈ లోకములో? ఆ లక్షణాలు, ఆ క్యారెక్టర్, ఆ గుణాతిశయాలు క్రైస్తవుడిగా మనలో రావాలి. అర్థమైందా ఏమా? ఆ లక్షణాలు, ఆయన ఎలా బ్రతికాడు, అవన్నీ మనలో రావాలి. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? లక్షణాలు ధరించుకోవాలి. ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూసి నిజంగా వీడు తాత పోలికారు అంటాం. పోలిక అలా చెప్తున్నావు ఏమా? పోలిక అలా చెప్తున్నావు. కొంతమందికి ఫోటో దిగిపోద్ది, కొంతమంది ఫోటో దిగదాం. ఫోటో దిగిన వాళ్ళు కూడా పోలిక అని చెప్తాం. ఎలా చెప్తాం? వాడు చేసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా, వాడు ఎలా చేసి అన్నీ ఇలా చేస్తూ ఉంటారు. అలా రే మీ తాత ఇలాగే చేసేవాడు రా, ఆయన చెప్పు తినేవాడు కాదు, ఇలా నడిచి ఇలా అన్ని ఇలా చెందేవాడు, ఇలాగనేవాడు. నువ్వు కూడా సేమ్ అలాగ అంటున్నావు. సేమ్ ఇదంతా మీ తాత పోలికే అని ఎలా చెప్తున్నాం మనము? అతను అనుసరించిన లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు వీడిలోకి వచ్చినాయి. ఇప్పుడు ఎవరిలోకి? మనముల్లోకి వచ్చినాయి. అప్పుడు అంటున్నావు ఈ లక్షణాలు చూసి, వీడి పనులు చూసి మీ తాత ఎలాగే చేసేవాడు రా, మీ తాత పోలికనేది అంటున్నావు. ఏది? పనులు, లక్షణాలు చూసండి. అంతే తప్ప మనం ఏమి చూడకుండా పోలికని చెప్పలేం, లక్షణాలు. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తులో మనం ఉన్నామంటే మనలో ఏం కనపడాలి? ఆయన క్యారెక్టర్ కనపడాలి, లక్షణాలు కనపడాలండి. ఆ లక్షణాలు కనపడాలి. చేయండి. ఎందుకంటే యేసు ఎన్నిసార్లు చెప్పాడండి, మీరు నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి ఎంచి వెళ్ళిపోతున్నాను, నా వలె బ్రతకండి అని ఎన్నిసార్లు దేవుడు చేసి చెప్పాడు తెలుసండి. ఎందుకంటే ఆయన వలె మనం బ్రతకాలి, ఆయన లక్షణాలు మనలో ఉండాలి.
పనిలో బట్టి లక్షణాలు మనం గుర్తిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే నీతిలో ఏముందంట? జీవము ఉందంటండి. జీవము. ఈ జీవము ఎక్కడ దాచిపడం తెలుసండి? మన జీవం ఎక్కడ దాచబడింది? దేవుని యొద్ద దాచబడి తెలుసండి. మళ్ళీ జీవాన్ని ఆయన పట్టుకు రావాలి. పట్టుకొచ్చి మనకు అనుగ్రహిస్తూ మనం ఎవరికాలు తిరిగి పరలోకం వెళ్తాం. ఒకసారి మీరు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా పైనున్న వాటి మీదే కానీ లోక సంబంధమైన వాటి మీద మనస పెట్టుకొనకుడి అన్నాడండి. ఎక్కడ మనసు పెట్టుకోవడమ్మా? పైనున్న వాటి మీద. పైన ఏమున్నాయి? పైన ఏముందమ్మా? పైన అనగానే మనం ఏం చేస్తాం? మనోళ్ళు పైన అంగారకుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మనోళ్ళు వాటి మీద మనసు పెట్టారు. ఈ భూమి అంట నాశనం అయిపోద్దంట. ఎక్కడుంటారంట? చంద్రుడి మీదకి వెళ్ళిపోయేవారు కొంతమంది, అంగారకుడి మీద కొంతమంది. ఈ భూమి నాశనం అయిపోతే చంద్రుడి మీదకి వెళ్ళిపోయి ఉందామనుకున్నాడు. స్థలాలు కొనుక్కున్నారు. ఎక్కడమ్మా? స్థలాలు కొనేసుకున్నారు. చంద్రుడి మీద స్థలం కొనుక్కున్న ఆయన మనకాని చచ్చిపోయాడు. వెళ్ళాడా? ఎక్కడికి వెళ్తాడు? అవి ఉంటాయేంటి అసలేని? ఎక్కడికి వెళ్ళవు. పైన వాటానికి మనం అవి చూస్తున్నారు. పైనే ఉంది పరలోకం, నిత్య జీవం ఉందండి. పైనున్న వాటి మీద మన మనసును పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నాం. ఈ భూమి మీద ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనే అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ వాళ్ళు ఈ భూమి మీద దేని గురించి ఆలోచించలేదు వాళ్ళండి. వాళ్ళు దేని గురించి అని చేశారు? పైనున్న వాటి గురించే. ఎందుకంటే ఈ బైబిలు, ఈ గ్రంథము, ఈ సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి మనకు అనుగ్రహింపబడిందండి. పైన నీతి ఉంది, పైన జీవం ఉంది, పైనేముంది? సత్యము, పరలోకం ఉందండి. ఆ మహాలోకము గురించి మనం ఆలోచించాలి. అందుకే చూడండి మేడం కింద యాలయనగా అమ్మా మీరు మృతి పొందితిరి, జీవమును క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది అన్న. చూడండి, సరిపోద్దమ్మా. యాలయనగా మీరు మృతి పొందితిరి. ఎప్పుడు మృతి పొందాం మనము? అమ్మా ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళ్ళిపోవాలి. 2వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ కనపడుతుంది. మీ పాపముల చేత, మీ అపరాధం చేత మనం అయిపోయాం, చచ్చిన వారం అయిపోయాము. అయితే ఈ చచ్చిన వారమైన మనలను యేసు ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఎలా లేపాడు? ఆయన బాప్తిసం పొందితే మరలా ఆయన రొట్టు, ఆయన ద్రాక్ష శరీరము, ఆయన రక్తము, ద్రాక్షరసము తాగుతూ మనం ఏం పొందుందమ్మా? జీవం పొందుతూ ఉన్నాము. కాబట్టి ఇలాగ మనం ఆలోచించుకుంటూ వెళితే ఇక్కడ ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉందంటండి. ఎక్కడ దాచబడిందమ్మా? దేవుని యొద్ద దాచబడి ఉంది. అందుకే అన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. ఏమన్నాడు? నేను వచ్చేటప్పుడు జీతాన్ని తీసుకొస్తాడు. ఏంటా జీతము? జీవం పొందే వారికేమో ఆ జీతము, శిక్ష పొందే వారికేమో ఆ జీతము. మన జీవము దేవుని దగ్గర దాచబడి ఉంది. అంటే అక్కడికి మనం వెళ్ళాలంటే ఎవరు వెళ్ళి అక్కడికి? ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆ జీవము మళ్ళీ ఏం చేయాలి? మనం యేసు వల్లే మనము బ్రతకాలి. చూడండి, యేసు వల్లే మనం బ్రతకపోతే, యేసు లేక మనం జీవించకపోతే నిత్య జీవానికి వారసులు మనము అవలేమండి. ఆయన మరలా వచ్చి ఇవ్వాలంటే, ఆయన మరలా వచ్చి మనం తీసుకెళ్ళాలంటే, ఆ పరలోకం మనం వెళ్ళాలంటే దేవుడు మనలో లక్షణాలు చూస్తాడండి. దేవుని కోసం ఎలా బ్రతికో చూస్తాడు, దేవుని కోసం ఎలా జీవించే చూస్తాడు. అంతే తప్ప ఎన్ని రోజులు నువ్వు గుడికి వచ్చావు చూడండి, చూస్తాడా?
అటెండెన్స్ కాదు కావాల్సింది ఆయనకి. ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఏం కావాలి ఆయనకి? నీలో గుడ్ క్యారెక్టర్ కావాలి. వాక్యాన్ని ఎంతగా విన్నావు, వాక్యం విని ఎంతగా దేవుని కోసం బ్రతుకుతున్నావు, అది కావాలండి. అది కావాలి. ఆలోచన చేయండి. ఏంటి 365 రోజులు స్కూల్కి వెళ్ళి పాస్ అయిపోతే ఉపకారం ఏముంది? గవర్నమెంట్ పెట్టినట్టు ఓన్లీ 75% వెళ్ళి ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నా వాడి ప్రపంచం పొగుడుతుంది. అంతే తప్ప 365 రోజులు ఒక్కరోజు మాడకుండా స్కూల్కి వెళ్ళాడు ఫెయిల్ అయిపోయాడు ఏమంటారే? గొప్పవాడు అని దండేసి దండ పెడతారేంటి? ఊరేగిస్తారా? 360 స్కూల్కి వెళ్ళి ఏం చేయడంటే వీడు అనగానే కింద కామెంట్లు పెడతాం మనం. ఏముందండి, పడుకుని ఉంటాడండి, ఏముందండి, బయటికి వెళ్ళి ఉంటాడండి. చూడండి, ఫేస్బుక్లో యూట్యూబ్లో కింద కామెంట్లు పెడతాం. ఏముందండి, వాడు ఇష్టానుసారం తిరిగి ఉంటాడండి, చదువుకోలేదు, ఇలా రకరకాలుగా ఉంటాం. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఎన్ని రోజులు అలాగని గుడికి రావద్దని మాడకండాము. పాస్టర్ గారు అలాగన్నారు కదా, వచ్చి వంశం మానేస్తారేమో, అటువంటి ఏం పడుచుకోగానే ఏమ్మా ఏంటి చూడండి. అంటే వస్తున్నామంటే మనల్ని ఏం కావాలి? మార్పు కావాలండి. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాడు, ఇంకేంట్లే మనకేం పర్లేదు, వెళ్ళిపోతామని కాళ్ళు ఆడజాపుడు చక్కగా దేవుని కొరకు బ్రతకకుండా లోకములు ఇష్టానుసారంగా బ్రతికేతూ బాప్తిసం తీసుకున్నాం కదండి కూడా సరిపోద్దండి. నీలో ఆ లక్షణాలు కావాలి. నీ జీవం ఎక్కడ దాచబడిందంటమ్మా? దేవుడి దగ్గర దాచబడి ఉంది. ఆ జీవము మరలేము రావాలి, మనలోకి రావాలి. మనం పరలోకి వెళ్ళాలంటే ఈ దేహాలు ఏమోవాలి, మహిమ దేహాలుగా మార్పు చెందాలండి, మార్పు చెందాలి. కాబట్టి నేనే సత్యము, మార్గమును, జీవమునై ఉన్నాను అనుకుందండి. ఆ లక్షణాలకు మనం వెళ్ళిపోవాలి, ఆ క్యారెక్టర్లకు మనం వెళ్ళిపోవాలి, అటువంటి మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. అలాగా ఎవరైనా నడుచుకునేవారు ఉన్నారా? ఒక ఆయన ఉన్నాడు. ఎవరో? పౌలు గారు. అమ్మా ఎవరమ్మా? పౌలు గారు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనములో ఒక చక్కటి మాట ఆయన చెప్తున్నా. చూడండి, ఒకసారి అందరూ తీయండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఏమండి, ఇప్పుడు ఇంతవరకు ఏమనుకున్నామంటే కేవలం యేసును పోలి నడుచుకుంటేనే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. మరి పౌలు గారిని పోలి నడుచుకుంటే పరలోకం వెళ్తామా? ఏమ్మా, పౌలు గారిని పోలి నడుచుకుంటే పరలోకం వెళ్తామా? డౌట్ కదా. ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే ఆయన చెబుతూ ఉంటాడు గలతీ రాసిన పత్రికలో, ఇదిగో క్రీస్తు ముద్రలు 6:17 ఒకసారి ఇది ఎలాగుంచి, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను అన్న. చూడండి, అంటే ఈయన శరీరంలో ఏమున్నాయంటమ్మా? యేసు యొక్క ముద్రలు. ఏంట ముద్రలు? ఏంట ముద్రలు? ముద్రలు అనగానే ప్రపంచం ఏమనుకుందంటే గుడ్ ఫ్రైడే రోజుని వేసే వేషం అనుకుంటున్నారా? కాదండి. ఇంత పొడుగు గడ్డమను, అంగీని, సిలువ అనుకుంటున్నారా? ఆ ముద్రలు కాదండి, ఆ ముద్రలు కాదు. యేసు ఈ లోకములో ఏ నీతిగా, ఏ నిజాయితీగా, ఏ పరిశుద్ధిగా జీవించాడు, ప్రజల కొరకు ఎలాగ ప్రాణం పెట్టాడు, అనేక మంది రక్షించడంలో ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఇదిగో అవన్నీ కూడా ఏం చేయడంట? ఈయన శరీరంలో ధరించేస్తున్నాడంటండి. అందుకే అంటాడు పౌలు గారు, అపోస్తులు ఎవ్వరు అనలేని ఒక మాట ఆయన అన్నారు తెలుసండి, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం అండి. యేసుక్రీస్తు ఎలాగా నిందలు, అవమానాలు ఎన్ని భరించాడు, ఒకటి కాదు, రెండు కాదు. పౌలు గారి గురించి చెప్పాలండి ఎన్ని లక్షణాలండి. క్రీస్తు ముద్రలు. ముద్రలు అంటే ఏంటి? ముద్ర అంటే పైకి కనపడే ముద్ర కాదండి. ముద్ర అనగా మన వాళ్ళు చాలామంది బొట్టుల ముద్ర, సిలువుని ముద్ర, ఈ ముద్ర అనుకుంటున్నారండి. ఏమీ ఉండవు.
అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, ఏమి అసలే వాళ్ళ దేవుడిని ఎంత హీనం చేస్తున్నా తెలుసండి. అన్యజనుల మధ్య అండి దేవుని ఎంత అవమానపరిచేస్తున్నా తెలుసండి. పూర్వకాలములో ఇంత వాక్యం ప్రకటింపబడకపోయినా, ఇంత జనం మారకపోయినా, కొద్దిమంది ఉన్నా, అక్కడెక్కడ ఉన్నా వాక్యం వెళ్ళేది కానండి. ఎక్కడా దేవుని నామ అవమానపరచబడేది కాదు. గుట్టలు అయిపోయి ఆయన తలపొడ తప్ప ఏం ఉపకారం లేదండి. ఇప్పుడండి గుట్టలు అయిపోయారండి. అసలు దేవుడు అంటాడు, అసలు మీరు వాదముల యొద్దకు వెళ్ళకండి రా బాబు అన్నాడు ఆయన. వీళ్ళేమో వాదాలు ఎందుకు దేనికి వాదం అండి? దేనికి వాదము? దేవుడు ఒకటి చెప్పాడు, నీకు అన్యాయం జరిగిందా, నీకు బాధ కలిగిందా, నీకు నింద కలిగిందా, నీకు కష్టం వచ్చిందా, సంతోషం వచ్చిందా, ఏది వచ్చినా ఏం చేయమన్నాడు? మైకిచ్చుకుని చెప్పమన్నాడా? కర్రకి నిలమన్నాడా? వెళ్ళు నీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. సమాధానం ఇచ్చేవాడు ఆయనండి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ అన్యజనులు ఎన్ని మాటలండి, ఎన్ని రకాలుగా. నిజంగానండి నీతిమంతులు కూడా అసహ్యంగా మాట్లాడుతున్నారండి. నీతిమంతుడైన లోతును చూడండి, వీళ్ళందరూ కూడా అసహ్యంగా మాట్లాడతారు. అన్యులండి మనం చేసిన తప్పుల వల్ల, చేసిన పొరపాట్ల వల్ల నిజంగా ఎవడికి నచ్చినట్టు వాడు వెళ్ళిపోతున్నాడండి. పౌలు గారు అలా వెళ్ళలేదండి. వాక్యముతో ఏం చేసాడు? వాళ్ళని చక్కగా వాళ్ళకి చెప్పేటట్టు మాట్లాడేవాడు. ధర్మశాస్త్రం ఎత్తి చూపించేవాడు, వాళ్ళని చక్కగా మాట్లాడేవాడు. వాళ్ళు వెనకపోతే ఏం చేసేవాడు? వదిలేసి వచ్చేసేవాడు. పౌలు గారు కూడా యూదులతో చాలా వాదించాడు. వాదించిన ఆయన తిమోతికి ఏం చెప్పాడు? తిమోతి, నీవేటువంటి వాదముల యొద్దకు వెళ్ళొద్దు నాయనా, ఆ వాదములో చెడు తప్ప మంచేది లేదని చెప్పాడండి. చెడు తప్ప మంచేది లేదు, ఎటువంటి వాదముల జోలికి వెళ్ళొద్దు నాయన అని చెప్పాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానంటే అర్థమేంటి? ఆయన ముద్రలంటండి ఈయన మీద వేసుకున్నాడంట. ఇప్పుడు అక్కడ ఉన్న జనాంగానికి పౌలు గారిని చూస్తున్న ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? యేసు జ్ఞాపకం వస్తున్నాడంట. పౌలు గారిని చూస్తే యేసు. అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట అనగలిగిన వాడు క్రీస్తు తర్వాత ఒకే ఒక్కడు అపోస్తలుడైన పౌలు గారండి. అంటే క్రీస్తు కొరకు తన జీవితాన్ని ఎంతగా మార్చేసుకున్నాడు చూశారండి. క్రీస్తు కొరకు తన బ్రతుకుని ఎంతగా మార్చేసుకున్నాడు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, మాట అంటే పడనేవాడు, చంపేసేవాడండి. ఇవాళ సమాజ మందిరంలో కొట్టి పడేస్తే ఏమంటున్నాడు? మెదరకుండా లేచి దులుపుకుని వెళ్ళిపోతున్నాడండి. అవి లక్షణాలు, అది క్యారెక్టర్. దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని గొప్పతనాన్ని చెబుతూ అనేక ప్రాంతాలలో విరివివి లేకుండా సువార్త ప్రకటించాడండి. క్రీస్తు కొరకు నిందలు, బాధలు, అవమానాలు, కష్టాలు, జాగారాలు ఎన్ని పడ్డాడండి. కొందరు అంటాడు, ఇదిగో క్రీస్తు పడిన పాటులలో కొదువైన వాటి యందు నేను నా శరీరమందు తీర్చుతుని. యేసుక్రీస్తు పడిన పాటలు ఎన్నో ఉన్నాయి, అందులో ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ఇదిగో వాటి నా శరీరములు నేను తీర్చుతుని పడ్డానన్నాడండి. మరి పడుతున్నామా? క్రీస్తు కోసం నింద భరిస్తున్నామా? క్రీస్తు కొరకు బాధ భరిస్తున్నామా? క్రీస్తు కొరకు వేదన భరిస్తున్నామా? క్రీస్తు కొరకు ఏం భరిస్తున్నావు? అసలు క్రీస్తు ముద్రలు నీలో ఏమున్నాయి? ఆలోచన చేయండి. నిన్ను చూస్తే ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుని బిడ్డలంటే వీరండి అని జ్ఞాపకం రావాలి. ఏంటి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానంటే ఆయన ఏం చేశాడు? ఆయన ముద్రలో ఈయన మీద ధరించుకొని ఉన్నాడు, శరీరం మీద ధరించుకొని ఉన్నాడంటండి. దేవుని కోసం సమస్తాన్ని పెంటగాయించుకున్నాడండి పౌలు గారండి. మరి అటువంటి త్యాగపూరితమైన విశ్వాస జీవితము, భక్తి జీవితము ఇవాళ క్రైస్తవుల ఎంతమందిలో ఉంది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే ఆ మాట చదువుకుంటే వెళ్ళిపోతాం అనుకోకండి. ఏంటి, దొంగ పక్కనాడు కాబట్టి తీసుకుపోడు కాబట్టి మనం తీసుకుపోతాం అనుకోకండి. ప్రపంచం అదే నిద్రలో ఉందండి. మనం వెళ్ళాలంటే ఆ లక్షణాలు మనలో రావాలండి, అది క్యారెక్టర్ మనలో రావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా
ముద్రలు, ఆయన ముద్రలు పొందాలి. మనము ఒక రూపాన్ని పొందాలి, లక్షణాలు పొందాలి. ఒక వ్యక్తిని చూసి వీడు తాత పోలికి ఎలాగంటున్నాము, మనల్ని చూసి కూడా వీరు దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలరా అనాలంటే అటువంటి మంచితనము, నిర్దోషము, నిష్కలంకత్వము, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ మనలో రావాలండి. ఆలోచన గలతీ రాసిన పత్రికలో 5వ వచనం చెప్తూ ఉంటారు లక్షణాలండి. ఆత్మ ఫలములు ఏవనగా, ఆత్మ ఫలాలలో ఎన్ని మీలో ఉన్నావో ఎన్ని మీలో లేవో చక్కగా చదువుకొని ఇంటికి వెళ్ళి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంటే అర్థమేంటి? ఏమ్మా, క్రీస్తును మానేసానని అమ్మడం పని కాదు. క్రీస్తు కొరకు నేను ఎంతగా తగ్గింపడ్డాను, క్రీస్తు కొరకు నన్ను చూడండి, నేను ఎలాగ మారిపోయాను, ఎలా నా బ్రతుకు మార్చేసుకున్నాను, ఆయన కోసం నిందలు, అవమానాలు, బాధలు, రోగాలు ఎన్నైనా భరించుకుని బ్రతుకుతున్నాను. నాయన మీరు కూడా అలాగ బ్రతకండి రా అంటున్నాడండి. అలా బ్రతకండి. అందుకే నా పరుగు నేను కడముట్టించుతుంది, నా కోసము జీవ కిరీటం ఉంచబడింది. మీరు కూడా మీ పరుగును ఏం చేయాలి? కడముట్టించాలి. కడముచ్చటం అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం అష్టాంశం బ్రతికదండి, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు గారు బాధపడతారు. చూడండి ఒకసారి 19 చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందండి. అండి, ప్రసవ వేదన అంటే అర్థం తెలుసండి? ప్రపంచములో దానిని మించిన బాధ లేదు. బైబిల్ ప్రకారం తెలుసండి, బాధ ఉంటే ఏ బాధ అయినా దాని మించిన బాధ లేదు. అది ఎవరో తెలుస్తుందంటే ఇప్పుడున్న వాళ్ళు తెలియదండి. ఎందుకంటే కోసి తీసేస్తున్నారు, వాళ్ళకేం తెలుస్తలేదు. నొప్పి తగలకుండా డాబ్లెట్ ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు. అండి, ప్రసవ వేదన అంటే ఆపరేషన్ తీయడం కాదండి, నార్మల్ డెలివరీ అయిన తల్లులకు తెలుస్తుంది ఆ బాధ ఏంటోనండి. ఆ వేదన అండి, ప్రసవ వేదన చాలా గొప్పదండి. దేవుడు ఆ వేదన మించిన వేద లేదంటండి. చాలా గొప్ప వేదన అండి ప్రసవ వేదన. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ప్రసవ వేదన పడుచున్నానండి. కాబట్టి పౌలు గారు అన్నాడు చూడండి, ఏమన్నా చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఎవరు ఎందు ఏర్పడాలి? మీ అందు ఏర్పడాలరా. ఆయన స్వరూపం వచ్చేయాలి మీకు. స్వరూపం అంటే ఆయన లక్షణాలు వచ్చేయాలి మీలోను, ఆయన క్యారెక్టర్ వచ్చేయాలి మీలోను. వింటున్నామంటే కుదరదు, వెళ్తున్నామంటే కుదరదు, నేర్చుకుంటామంటే కుదరదు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనమేమైపోవాలి? సర్వ పరిపూర్ణతకి వెళ్ళిపోవాలి, సర్వ సత్యములకు వెళ్ళిపోవాలి. క్రీస్తు స్వరూపము మనయందు ఏర్పడాలి. ఆ స్వరూపము మనయందు లేదనుకోండి, ఆ లక్షణాలు మనయందు లేవనుకోండి, ఎంతకాలము బ్రతికినా చివరికి మన స్థానము నరకంలోకి వెళ్ళిపోతుంది. అది స్వరూపం, లక్షణాలు, ఆత్మ ఫలాలంటే అలాగా బ్రతకాలి మనము. అవన్నీ మనలోకి వస్తే ఇదిగో క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడినట్లే. ఆయన ఈ లోకానికి వచ్చింది మంచిని, నిజాయితీని, పరిశుద్ధతను స్థాపించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. సత్యం అనగా ఏం స్థాపించాడు భూమి మీద? పరిశుద్ధత, నిజాయితీ. వాక్యము సత్యం అంటే వాక్యము నిజము, వాక్యము నిజమండి, నిలువెత్తు రూపము. ఇవాళ ఈ వాక్యము అబద్ధమని చాలామంది ప్రసారం చేస్తున్నారు, కానీ ఎవ్వడికి రుజువులు లేవు. అబద్ధమని ప్రసారము చేయాలని, అబద్ధమని ప్రకటించాలని ప్రయాసపడిన ఎంతోమంది ఈ వాక్యానికి వచ్చేస్తారండి. ఈ లోకము చాలా భయంకరంగా ఉందండి, చాలా ప్రమాదముల అంచులో మనం ఉన్నాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే మాట పట్టుకుంటే మన పరలోకము వెళ్ళిపోవము. ఆ మాట ఎక్కడ రావాలి? మన బ్రతుకులకు రావాలి. ఆయన మాదిరి రావాలి, ఆయన నిజస్వరూపము రావాలి, ఆయన జీవం వల్ల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ పరలోకం మనం వెళతాం.